నమస్కారం, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. ఈ రోజు మనతో ఉన్నారు మాసానిగూడ శంకర్పల్లికి చెందిన ఫోక్ సింగర్ కృష్ణవేణి గారు. మీరు ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనుకున్నారు? చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే ఇష్టం. దానికి తోడు మా విలేజ్లో వాళ్ళంతా పాడడం కానీ అక్కడెక్కడ సాంగ్స్ వినడం. మా నాన్నమ్మ కూడా సాంగ్స్ పాడుతుంది. తనని చూసి ఇంకా మంగ్లీ అక్క, మధుప్రియ అక్క వాళ్ళ ఇన్స్పిరేషన్ కాబట్టి వాళ్ళంతా కావాలని నా ఆశ. అంతే, అందుకే సాంగ్స్ అంటే ఇష్టం. సాంగ్స్ పాడడం ఈ ఫీల్డ్లోకి ఇచ్చేసిన. సో మనము ఇక్కడ ఉండడానికి కారణం మెయిన్ అమ్మ కదా. సో అమ్మను గుర్తు చేసుకుంటూ ఏదైనా సాంగ్ పాడతారా? తల్లి నీ పాదాలు నా పంచ ప్రాణాలు, నిండు నూరేళ్ళు సాగే నీ చల్లని దీవెనలు, నీ గుండెల్లో పసిపాపల్లే నేనుంటి, నీ దయ వల్లే పాటలతో పయనిస్తుంటి నా జీవితమంతా నీ ప్రాణాల చెంత. అమ్మా నీ జోల పాటలు రాగాల తోటనే, ఆ పాటే నా జీవితానికి పరమార్థం చూపెనే. అమ్మా నీ జోల పాటలు రాగాల తోటనే, ఆ పాటే నా జీవితానికి పరమార్థం చూపెనే. సో చాలా బాగా పాడారు. అంటే ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మనము తల్లి రుణాన్ని అసలు తీర్చుకోలేము. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు వృద్ధుల్ని వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు కదా. సో అది కూడా చేయొద్దు అని. మనం ఇంత ప్రశాంతంగా ఇక్కడ మన విలేజ్లో సంతోషంగా మన ఫ్యామిలీస్తో గడిపి ఉంటున్నాం. కానీ ఆర్మీస్ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీని మన కోసం త్యాగం చేసి వాళ్ళ త్యాగాలన్నిటినీ కూడంగా వదిలిపెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళందరినీ వదిలిపెట్టుకొని దేశ రక్షణ కోసం వాళ్ళు బార్డర్లో పనిచేస్తున్నారు. దానికి తోడు మా తమ్ముడు కూడా ఆర్మీ. సో వాడి కోసం నేను ఒక సాంగ్ డెడికేట్ చేస్తాను. దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవా, బ్రతుకంతా మాకై దారబోసావా. కన్నా తల్లి కట్టుకున్న లీనుదిలి కష్టాల నువ్వు మోసేవా, కష్టాల దుఃఖాన్ని దాసి నడిసావా. మరువలేమయ్యా మంచు కొండలను వడ్డ తిప్పలను, చూడలేమయ్యా ఎన్నడు నీ కంట జారిన కన్నీళ్లను. సలాము సైనిక నువ్వు సాగిపో సమరణ భారత రక్షక, సలాము సైనిక. దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ల కాపుగా సేవా, బ్రతుకంతా మాకై దారబోసావా. కన్నా తల్లి కట్టుకున్న లీనుదిలి కష్టాల నువ్వు మోసేవా, కష్టాల దుఃఖాన్ని దాసి నడిసావా. ఓకే, చాలా బాగా పాడారు. అండ్ ఒక చిన్న డౌట్, మీ తమ్ముడు కూడా ఆర్మీ అని అంటున్నారు కదా, అంటే మీరు చెప్పలేదా అరే వద్దు అని? అలాంటివి ఏం క్వశ్చన్స్ రాలేవా మీకు? ఏం రాలేవు అక్క. అంటే ఇప్పుడు అంటే అమ్మ వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉండేది కానీ వాడి ఏంటంటే దేశానికి సేవ చేయడం. వాడి ఏం అలా ఉండగా మేమేం చేయలేము. ఓకే, అంటే ఇప్పుడు మీ తమ్ముడు ఎక్కడ ఉంటున్నారు? ప్రెసెంట్గా అయితే ఎగ్జామ్స్ రాసిండు, రన్నింగ్లో అన్నింటిలో క్వాలిఫై అయ్యిండు. జాబ్ ఆఫర్ లెటర్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. దేశం కోసం పోరాడానికి వెళ్తున్నాడు కదా, దానికి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దేశంకి సేవ చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి, అది మా వాడికి దక్కిందని నేను అనుకుంటున్నాను. పాటమ్మతోనే ప్రాణం నాకు సాంగ్ పాడిన రాంబాబు సార్ గారు చాలా ఫేమస్ కదా. సో రాంబాబు సార్ చాలా పెద్ద సింగర్ అండ్ ఆయన సాంగ్స్ కూడా చాలా హిట్ అయినాయి. సో సార్ సాంగ్స్లో నచ్చినాయి మీకేమన్నా పాడతారా? ఆడపిల్ల గురించి అన్న సాంగ్ ఒకటి రాసిండు, అది పుడమి తల్లిరా పురుడోసే జన్మరా, ఆడబ్రతుకులో నేడు విలువ ఏదిరా, ఆడదంటనే ఒక ఆట బొమ్మరా, మృగాల వేటలో నేడు నలిగిపోయేరా. పసిపాపని చూడకుండానే చిదివేసిన కసాయి కొడుకులు, కన్న తల్లికే కడుపు కోతనా కాల్చి చంపినారా బంధుమూకలు. నినుగన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు, మాట మరిసి మానవత్వం ఎట్లా చంపినవు. నినుగన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు, మాట మరిసి మానవత్వం ఎట్లా చంపినవు. పుడమి తల్లిరా పురుడోసే జన్మరా, ఆడబ్రతుకులో నేడు విలువ ఏదిరా. గడప దాటిన ఆడపిల్లలు దరికి చేరని ఆ మగువలెందరో, కట్టుకున్నాడే ఓ కాలయముడిలా
కాల్చి చంపినా అడిగేటోడు లేడుగా పుడమి తల్లిరా పురుడోసే జన్మరా ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా. నిజంగా నా తల్లి చాలా బాధపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి మెసేజ్ సమాజానికి ఇచ్చినందుకు. సో మన గద్దర్ అన్న సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ అతని పాటలు కూడా అందరు హృదయాలను గెలుచుకున్నారు. సో గద్దర్ అన్నను తలుచుకుంటూ ఒక సాంగ్ పాడతారా? గద్దర్ అన్న సాంగ్స్లలో అంటే నాకు ఎక్కువగా నచ్చింది అంటే ఆడపిల్లల సాంగ్. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదే ఓలచ్చ గుమ్మాడి. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదే ఓలచ్చ గుమ్మాడి. అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి మగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మాడి. అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మాడి. చెత్త కుండీలేసుకొని ఓలచ్చ గుమ్మాడి చెత్తాల వారేయబోతే ఓలచ్చ గుమ్మాడి. చెత్త కుండీలేసుకొని ఓలచ్చ గుమ్మాడి చెత్తాల వారేయబోతే ఓలచ్చ గుమ్మాడి. కుక్క పిల్లలడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మాడి అక్క అట్లా చెయ్యకానే ఓలచ్చ గుమ్మాడి. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదే ఓలచ్చ గుమ్మాడి. బట్టలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మాడి బాయిల వారయ్యబోతే ఓలచ్చ గుమ్మాడి. గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మాడి సెల్లెదానమీయమందో ఓలచ్చ గుమ్మాడి. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదే ఓలచ్చ గుమ్మాడి. ఓరిగింజని నోట్లేసి ఓలచ్చ గుమ్మాడి గొంతు విసికి చంపబోతే ఓలచ్చ గుమ్మాడి. పెదవులేమో అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మాడి కునుకు కునుకు నవ్వబట్టే ఓలచ్చ గుమ్మాడి. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదే ఓలచ్చ గుమ్మాడి. ఓకే, ఈ సాంగ్ ద్వారా సమాజానికి నేనిచ్చే సందేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు అప్పుడు పుట్టక ముందే చంపేసేటోళ్ళు ఇప్పుడు పుట్టినాక చంపేస్తారు. అంటే అప్పుడు కడుపులో ఆడబిడ్డ ఉందనగానే వాళ్ళంతలో వాళ్ళే కరిగించడం వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చంపేయడం చేసేది. ఇప్పుడు పుట్టకుండా చచ్చిపోయడం బాగుండేది కానీ పుట్టినాక ఈ మానవంగాలు చేసి ఈ మగవాళ్ళ మధ్యలో బ్రతకడం ఆడపిల్లకి చాలా కష్టంగా ఉండి ఒక ఆడపిల్లని పుట్టించి పెంచడం అంటే ఇంకా అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉన్నట్టుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి. ఇంకా నేనిచ్చే సందేశం ఏంటంటే ఆడపిల్లని బ్రతకనివ్వండి. ఆడపిల్ల బ్రతుకుతేనే ఆడపిల్ల వల్లనే ఇంత సమాజం పుట్టింది. ఆడపిల్ల లేకపోతే సమాజము లేదు, ఇక్కడ ఈ మగజాతి కూడా బతికేది కాదు. అట్లాగే ఆడపిల్లని గుర్తు చేసుకుంటూ ఆడపిల్ల కడుపులో పడింది అనగానే అబార్షన్ చేయించడం, దాని ద్వారా మధుప్రియ అక్కకు సాంగ్ పాడింది. అక్కని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక చిన్న పాట. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. కడుపులో పిండాము కదులాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ లో ఆడపిల్లని నిలిచిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగని అయ్యో దేవుడా. కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగని అయ్యో దేవుడా. కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా.
అప్పో సప్పో చేసి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. సరే అప్పట్లో భూతం రమేష్ అన్న ఒక సాంగ్ పాడిండు అత్త కోడలు వాళ్ళ గురించి సాంగ్ ఒకటి. కట్టెలకు వమ్మన్నది మా అత్త కలువానే వమ్మన్నది, కట్టెలకు వమ్మన్నది మా అత్త కలువానే వమ్మన్నది, యాడికే సెందమామా నా వెంట వేటగాడై వస్తావు, యాడికే సెందమామా నా వెంట వేటగాడై వస్తావు, చేతి గాజులు వాయరా చెలికాడ రాజడుగుతే మందునో, చేతి గాజులు వాయరా చెలికాడ రాజడుగుతే మందునో, చేమంతి రోకలనవే చిన్నదాన చేయి జారిపోయేనవే, చేమంతి రోకలనవే చిన్నదాన చేయి జారిపోయేనవే, కాలి మెట్టెలు వాయరా చెలికాడ రాజడుగుతే మందునో, కాలి మెట్టెలు వాయరా చెలికాడ రాజడుగుతే మందునో, ఉడుకుడుకు దుబ్బలనవే చిన్నదాన ఉరికొస్తే ఓయననవే, ఉరుకుడుకు దుబ్బలనవే చిన్నదాన ఉరికొస్తే ఓయననవే, కట్టెలకు వమ్మన్నది మా అత్త కలువానే వమ్మన్నది, కట్టెలకు వమ్మన్నది మా అత్త కలువానే వమ్మన్నది, ఏడేకే సెందమామా నా వెంట వేటగాడై వస్తావు, నుదుటి కుంకుమ వాయరా చెలికాడ రాజడుగుతే మందునో, నుదుటి కుంకుమ వాయరా చెలికాడ రాజడుగుతే మందునో, శివరాత్రి ఎండలనవే చిన్నదాన చెమటొస్తే ఓయననవే, శివరాత్రి ఎండలనవే చిన్నదాన చెమటొస్తే ఓయననవే, కండ్ల కాటుక వాయరా చెలికాడ రాజడుగుతే మందునో, కండ్ల కాటుక వాయరా చెలికాడ రాజడుగుతే మందునో, మా వాళ్ళు వచ్చెననవే చిన్నదాన ఏడిస్తే ఓయననవే, మా వాళ్ళు వచ్చెననవే చిన్నదాన ఏడిస్తే ఓయననవే. చాలా బాగా పాడారు. అండ్ మీరు ఇంత చక్కగా పాడుతున్నారు, బయట స్టూడియోస్లో పాడిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? సాంగ్స్ అయితే ఇప్పటివరకు రికార్డ్ కాలే, ఇంటర్వ్యూస్ అంటే అయితే ఇచ్చిన. ఎందుకు కాలేవు? నేను ఆల్మోస్ట్ ఒకటి పాడదామని అనుకున్నాం, కానీ వాళ్ళు ఏమన్నారంటే మనీ ఎక్స్పెక్ట్ చేసారు నా నుంచి, కాబట్టి నేను ఇప్పటివరకు సాంగ్స్ రాసి పెట్టుకున్నా, ఇంకా నెక్స్ట్ ఇయర్ అవి పాడదామని అనుకుంటున్నా.